ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ కు సీఎం యోగం ఉందా? ఆయన ఎప్పుడు సీఎం అవుతారు? అవకాశం దొరికినప్పుడు పదవి అందుకోకుండా మరో రాహుల్ గాంధీలా మిగిలిపోతారా అన్న చర్చలు ఏపీ రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. మొదట్లో రాజకీయంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్ యువగళం చేపట్టిన నాటి నుంచి తనని తాను మార్చుకుని కొంతవరకు నాయకుడిగా ఎదిగారనే పేరు తెచ్చుకున్నాడు. అంతేకాక ప్రభుత్వంలో అంతా తానై నడిపిస్తున్నారు. అయితే అనధికారికంగా నడిపించటం వేరు, సీఎంగా అధికార హోదాలో బాధ్యతలు నిర్వహించటం వేరు. ఇక చంద్రబాబు తర్వాత లోకేష్ సీఎం అని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. కానీ అవకాశం ఉన్నప్పుడు వదులుకొని ఎప్పుడో అవకాశం కోసం ఎదురుచూడడం ఎందుకో అర్థం కాని పరిస్థితి. గతంలో 2004, 2009లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు రాహుల్ కూడా పీఎం పదవిని చేపట్టలేదు. పలు అవరోధాలు ఆయన్ని పీఠం అధిరోహించకుండా చేశాయి. అప్పట్నుంచి ఆయన పీఎం పదవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లోకేష్ పరిస్థితి అలానే ఉంటుందా అనే సందేహాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడికి 75 ఏళ్లొచ్చేశాయి. లోకేష్ ని సీఎం చేయడానికి ఇదే మంచి తరుణం. టీడీపీ శ్రేణులు ఇందుకు సిద్ధమే. ఇక లోకేష్ అందుకు సమర్థుడే అన్న అంచనాలున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం కావడం, పవన్ ని సైతం సీఎంగా చూడాలని జనసేన శ్రేణులు భావించడం లోకేష్ కి ప్రతిబంధకంగా మారింది. అసలు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్స్ వచ్చినప్పుడే జనసేన శ్రేణులు బగ్గుమన్నాయి. టీడీపీ అధిష్టానం కూడా నేతలు ఎవరూ ఆ విషయం గురించి మాట్లాడొద్దని అల్టిమేటం జారీ చేసింది. ఇక సీఎం అంటే కూటమి కుదేలయ్యే అవకాశం ఉంది. అయితే భవిష్యత్తులో యువతకు భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా మూడో తర నేతగా ఉన్న లోకేష్ కి ప్రమోషన్ ఇవ్వాలి. దీనివల్ల పార్టీకి భవిష్యత్ ఉంటుందని టీడీపీ సీనియర్ నేతలు సైతం తమ వాదనను వినిపిస్తూ వచ్చారు. ఇక పవన్ కూడా లోకేష్ సీఎం అనే విషయంలో కీ రోల్ కానున్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కేవలం తన శాఖలపై అవగాహన, పట్టు పెంచుకునేందుకే ప్రయత్నించినట్టు కనిపించిన పవన్ ఆ తర్వాత అన్ని శాఖల గురించి మాట్లాడుతున్నారు. అంటే పవన్ కూడా సీఎం స్థాయిలో గౌరవం కోరుకుంటున్నారు. బాధ్యతలు చూసుకోవాలని భావిస్తున్నారు. అయితే సీఎం పదవి అందుకోవడం అంత సులువు కాదని పవన్ కి తెలుసు. అందుకే మరో 10 ఏళ్లు బాబు సీఎంగా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెబుతూ లోకేష్ పీఠానికి కళ్లెం వేస్తున్నాడు. అందుకే లోకేష్ పై ప్రధాని సైతం ప్రశంసలు కురిపిస్తున్నా లోకేష్ పదవి అందుకోవడం కష్టంగానే ఉంది. 2 రోజుల క్రితం యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ పై ప్రశంసలు కురిపించారు. యోగాంధ్రను విజయవంతం చేయడంలో లోకేష్ కృషి అద్భుతమని కొనియాడారు. యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు మించి ప్రజలు పాల్గొనేలా చేయడం లోకేష్ కార్యదక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. అంటే లోకేష్ సమర్థతని మోడీ కూడా గుర్తించినట్లయింది. అయితే లోకేష్ కి పెద్ద బాధ్యతలు మాత్రం ఇప్పుడు అందడం కష్టంగానే ఉంది. మహానాడులో లోకేష్ కి పార్టీ పరంగా కీలక పదవి ఇస్తారనుకున్నా అది జరగలేదు. ప్రభుత్వంలోనూ జరిగే ఛాన్స్ లేదు. ఇక ఇటీవల మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నారా లోకేష్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కుమారుడైన నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును చంద్రబాబు నాశనం చేస్తున్నారని విమర్శించారు. నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేశారని, ఆయనకది సరిపోదా అని ఓవైసీ ప్రశ్నించారు. చంద్రబాబు ఏకనైనా తాను దిగిపోయి రాబోయే తరానికి నాయకత్వం అందించాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. టీడీపీ నాయకత్వానికి సరైన నాయకుడు నారా లోకేష్ అని అభిప్రాయపడ్డారు. వీలైనంత తొందరగా లోకేష్ కి బాధ్యతలు అప్పగించాలన్నారు. లేకపోతే టీడీపీ భవిష్యత్తు, నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు నాశనమవుతుందంటూ హెచ్చరించారు. అయితే ఎవరు ఎన్ని చెప్పినా కూటమి ప్రభుత్వంలో లోకేష్ సారథి కావడం అసాధ్యం. మరి భవిష్యత్తులో లోకేష్ ముఖ్య పీఠాన్ని అందుకుంటారా, సీఎం అని అనిపించుకుంటారా, మంత్రిగానే మిగిలిపోతారా అనేది కాలం, రాజకీయ పరిణామాలే నిర్దేశించాలి.